ఆయన వైపు చూద్దాం, ఎవరి వైపు చూడొద్దు. ఈ అంచి కాలాల్లో ఉన్నామా? ఈ అంచి కాలాల్లో ఉన్నాం. మన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం. యేసు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా మీకు వందనాలయ్యా, కనికర పూర్ణుడా మీకు వందనాలయ్యా. మా కష్టాల్లో కన్నీళ్ళు అయ్యా మాకు అయ్యానైనా మీరు అయ్యానైనా దూరంగా లేరు, దగ్గరగా ఉన్న దేవుడు నాయన, దగ్గరగా ఉన్న దేవుడు, దగ్గరగా ఉన్న దేవుడు. దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా మీకు స్తోత్రాలు. మా కష్టాల్లో కన్నీళ్ళు నువ్వు కరుణామయుడుగా లోకానికి వచ్చావు దేవా, మా కన్నీళ్ళు తుడిచావు దేవా, నీకు వందనాలు అయ్యా. నువ్వు పరమాత్ముడై ఉండి పరలోకంలో ఉండవలసిన దేవుడు నాయన, పరలోకంలో ఉండవలసిన దేవుడు నాయన, పరలోకంలో ఉండవలసిన దేవాతి దేవా. నీవు పశుధాలో పవలించావు అయ్యా. పరిశుద్ధాత్మ మరియమ్మ కడుపులో ఉద్భవించి సత్రంలో చోటు లేనందున అయ్యా, సత్రంలో స్థలం లేనందున అయ్యా, పశుశాలలో నువ్వు పవలించావయ్యా. మా ప్రాణనాథుడిగా అయ్యా, మమ్మల్ని చీకట్లోంచి వెలుగులోకి నడిపించడానికి నాయనా మీరు పరలోకం నుండి భూలోకానికి వచ్చారయ్యా. మేము పాపులము, దుర్మార్గులము అయ్యా, నికృష్టులము, దిక్కుమాలను మరమై ఉండగా మా దిక్కు నువ్వే అని ఆ నక్షత్రం ద్వారా మాకు తెలియజేశారు అయ్యా. మీరు పుట్టినప్పుడు ఆ యొక్క ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రమే ప్రభువా ఆ తూర్పు దేశపు జ్ఞానుల్ని అయ్యా. నువ్వు ఎక్కడున్నావో మార్గదర్శిగా ఆ జ్ఞానులు ముంగడ ఆకాశంలో ప్రయాణము చేస్తూ జ్ఞానులు నిన్ను వెంబడించడానికి అయ్యా నక్షత్రం వెంబడిస్తూ నాయన ప్రయాణము చేసుకుంటూ నాయన దారి తప్పి ఏ రోజు ఇంటికి వెళ్తే వారు బయటకు వచ్చి ఏ రోజామా అవమానించగా వారు మళ్ళీ ఆ నక్షత్రం వెంబడించి తిరిగి మళ్ళీ నాయనా ఆ పశుశాలలోనికి వచ్చి, ఆ పశుశాలలో కాదు ప్రభువా, ప్రభు అయినటువంటి మీరు ఆ యొక్క ఇంటిలో తొట్టులో పొరను పెట్టి ఉండుట నాయనా. ఆ నక్షత్రము ఎరిగి ఆ నక్షత్రం ఆ ఇంటి మీద ఆగినప్పుడు ఆ జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి వారు కానుకలుగా నీకు అర్పించారు, నీకు సాగిలపడి నమస్కరించారు అయ్యా. ఇన్ని రోజులైపోయింది అయ్యా, క్రీస్తు శకం అయిపోయింది. క్రీస్తు శకం 2024 సంవత్సరము ఈరోజు 25వ తారీఖు నాయనా. ఇంతవరకు ప్రభా అనేక మంది ఇంకా నేను తెలుసుకోకుండా అయ్యా నిన్ను ఇంకా దిక్కుమాలి వాడు కానీ అయ్యా ప్రజలు ప్రభా దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడెక్కడో ఆరాధిస్తున్నారు అయ్యా, ఎవరెవరినో ఆరాధిస్తున్నారు అయ్యా. సృష్టికర్తవు, పాపం పరిహరించేవాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాక నింగి నుండి నేలకి వచ్చి పశుశాలలో పరుండ పెట్టబడి అక్కడి నుంచి తీసుకొచ్చి తిరిగి ఇంటిలో తొట్టులో పరుండ పెట్టిన శిశువుకి ఆ జ్ఞానులు మాత్రమే ఈరోజు నిన్ను ఆరాధించారు. ఆ సువార్త మాకు వచ్చింది, మేము అంగీకరించి ఈరోజు నిన్ను ఆరాధిస్తుండగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా నాయనా మీరు పలకరించి మీరు పట్టుకుని వచ్చి వారు పాపాలకి విముక్తి చేయమని ప్రార్థన చేయుచున్నాము. సహాయము దయచేయండి. ఇక్కడ చేసిన ప్రార్థన ప్రభావము ఈ ప్రాంత వాసుల మీద ఉండాలి. వారి పాపము నుండి విడుదల పొందాలిదేమో నాయన. ఇంకా పాపంలో మగ్గిపోతున్న ప్రజలు, ఇంకా నాయన కష్టాలతో కన్నీళ్ళతో విసిగిపోతున్న ప్రజలు అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. భర్త కష్టం ద్వారా అయ్యా, భార్య కష్టం ద్వారా, కుటుంబ ఇబ్బందుల ద్వారా ఎందుకు ఈ బ్రతుకని ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి వారి కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు నాయన. బంధింపబడిన వారికి విడుదల, దుఃఖితులకు ఉల్లాసము, రోగులకు స్వస్థత అయా, చీకటిలో ఉన్న వారికి వెలుగు అయా, ప్రకటించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. అది మాకు అందించారు, అదే మేము ప్రకటిస్తున్నాము. ఈ ప్రకటన అయా ఈ ప్రాంత ప్రజల యొక్క చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళి అనేక మంది పరివర్తన చెంది వారు పరిగెత్తుకుని ఈ పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చి వారి పాపము ఒప్పుకొని అయ్యా అవి విడిచిపెట్టి అంగీకరించి ఆరాధించే విధంగా ఈ ప్రాంత ప్రజలు మేము
ఆరాధించండి. ఎన్నాళ్ళ నుండో చీకట్లో మగ్గిపోతూ, అయ్యా నాయనా సిరాక జీవితము, ఆనందం లేని జీవితము, అయ్యా అక్కడికి రాని జీవితము, అనవసరమైన పనులు, అవసరమైన దాన్ని విడిచిపెట్టి అనవసరమైన దాన్ని ఆరాధిస్తూ ప్రజలతో మీరు మాట్లాడండి. అయ్యా మీరే నిజమైన దేవుడు, మీరే మా కోసం ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి పసిబాలుడుగా వచ్చి, అయ్యా ఏ పాపము చేయకపోయినా, అయ్యా నేను పాప పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మా కోసము అయ్యా కలవరి సిలువలో మీ రక్తాన్ని కాచి, అయ్యా నాయనా మీ రుధిరాన్ని సిందించి, నాయనా మా పాపానికి పరిహారంగా అయ్యా మాకు విడుదల ప్రసాదించినటువంటి పరమాత్ముడా, ఈరోజు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీకే వందనాలు చెల్లిస్తున్నాం, మీకే స్తుతులు అర్పిస్తున్నాం. మా కన్నీళ్లు తుడిచిన వాడు, మా కష్టాన్ని చూసి మమ్మల్ని కరుణించిన వాడు నువ్వే కరుణామయుడు దేవా. అందుకే నీకు నమస్కరిస్తున్నాం, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం, అందుకే నిన్ను ఊరేగిస్తున్నాం, అందుకే నిన్ను ప్రకటిస్తున్నాం. మహాదేవా మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం, ఏమిచ్చి అయ్యా నాయనా మిమ్మల్ని ఆరాధించగలము. మీరేమి కోరుకుంటున్నారు? మా హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నారు, మా హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అది ఆయనకి ఇస్తే చాలు, అందులో ఆయన నివాసము చేస్తాడు. ఆ నివాసము చేసి నీకు నాకు నెమ్మదిని, అలాగే నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తానని చెలవిస్తున్నాడు. ఓ చెల్లి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఓ అక్క, ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, సమాజంలో ఉన్నటువంటి సర్వలోక నివాసులారా, ఈ సర్వ సత్తుడైనటువంటి సర్వాత్మయమైనటువంటి సర్వోన్నతుడు సకల జనుల దేవుడు ఆయనే, ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు అనగా రక్షణ, యేసు అనగా రక్షణ, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎలాగంటే పాపము నుండి విడుదల ఇచ్చి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి పసి బాలుడుగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన మన కోసము తన ప్రాణాన్ని దానముగా కలవరశిల్లో మన కోసం ఉచితంగా ఇచ్చేశారు. ఆయన్ని మనం ఎంత ఆరాధించినా తక్కువే, ఎంత స్తుతించినా తక్కువే. ఆయన గురించి తెలుసుకుంటే అదే మనకు ఆశీర్వాదము, తెలుసుకుని ఆయన అంగీకరిస్తే అదే మనకు రక్షణ. ఆయన అభిషక్తుడనగా ఆయన మన పాపాల కోసం చనిపోయి కలవరశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, సమాధిని ఓడించాడు. అది అభిషక్తుడు. అలాగ లేచిన వారు ఎవరు లేరు. క్రీస్తు ప్రభు అక్కడే లేచాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన మనల్ని కూడా లేపుతాడు. అంత్య దినములో ఆయన ఇవి ఆఖరి దినాలు, ఇవి మళ్ళీ పుట్టుకుని జరుపుకోవడం కాదు, కానీ ఆయన రాకడని మనం ప్రకటించాలి. ఆయన త్వరగా వస్తున్నాడు. ఇది అంగీకరించి ఎవరైతే నమ్మి ఆయన అనుసరించి ఆరాధిస్తారో వాళ్ళు తీసుకెళ్తానికి అతి త్వరగా వస్తున్నటువంటి మహాదేవుడు యూదా గోత్రపు సింహంగా 2వ రాకల్లో వస్తున్నాడు. అప్పటికి ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కొనుక్కోవడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. త్వరగా వచ్చే ప్రభువుని మనం త్వరగా అంగీకరిద్దాం, త్వరగా హత్తుకుందాం, త్వరగా ఆరాధించుకుంటూ ఆయన అనుసరించు, ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిద్దాం.
ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటే ఆయన మనల్ని ఎత్తుకుని ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. అక్కడ నిత్య జీవము, అక్కడ కరువు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కొట్లాట ఉండదు. అక్కడ నిత్యము ఆనందమే ఉంటుంది, అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది, అక్కడ నిత్యము జాయ్ఫుల్ ఉంటుంది. దానికోసమే ఈ ఆరాటము, దానికోసమే ఈ ఆరాధన, దానికోసమే ఈ ప్రకటన. ప్రియ దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నా. కనికరమ కలిగిన దేవా, మీ కొందనాలు. మా కన్నీళ్ళు చూస్తున్నవాడు, మా కష్టాన్ని చూస్తున్నవాడు తండ్రి, మా ఆరాధన అంగీకరించండి. ఈ క్రిస్మస్ ఆరాధన అంగీకరించండి. క్రిస్మస్ మాసనగా ఆరాధన. క్రీస్తు అభిషక్తుడైన వాడిని ఆరాధిద్దాం. ఆయన ఆరాధిష్టం ఆత్మతోను సత్యంతోను. ఆయన ఆరాధిస్తే ఆయన అంగీకరించి ఆయన ఆత్మతో నింపుతాడు. అప్పుడు మనం ఆనందించబడతాము. ఆ ఆనందం నీకు నాకు కావాలంటే ఆయన రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, మీ వందనాలు 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 వందనాలు. దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. యేసు, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు వందనాలు వందనాలు. దేవా, మీకే స్తోత్రం స్తోత్రం. నాయన కనికరమ కలిగిన దేవా, మీకే స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు, మీకే వందనాలు 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 వందనాలు. యేసయ్యా, మీకే స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. అయ్యా, మీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు వందనాలు వందనాలు. దేవా, మీకే స్తోత్రము నాయన. ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు, మీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా, మీకే స్తోత్రం స్తోత్రం. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి. అవును, అమ్మ ప్రేమించలేదు, నాన్న ప్రేమించలేడు. వాళ్ళ ప్రేమ అంతంత మాత్రమే, ఆయన ప్రేమ అంతం వరకు ఉంటుంది. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. ఎంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చదం యేసు నీతో. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చదం యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. మార్గమును ఏర్పరిచిన వాడవు నీవు, సరి అయిన మార్గములో నడిపించదవు. మార్గమును ఏర్పరిచిన వాడవు నీవు, సరి అయిన మార్గములో నడిపించదవు. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చదం యేసు నీతో. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చదం నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. హృదయమును ఎరిగి ఉన్న దానివి నీవు, సమయోచిత జ్ఞానమును దయచేసెదవు. హృదయమును జ్ఞానమును దయచేసెదవు. వెంబడించదం వెంట వచ్చదం యేసు నీతో. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చదం యేసు నీతో.
అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు. అమ్మ కన్న మిన్నగా నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. యుద్ధమును జరిగించు రాజువు నీవు, శత్రువుల చేతి నుండి రక్షించదవు. యుద్ధమును శత్రువుల చేతి నుండి రక్షించదవు. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చేదం యేసు నీతో. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చేదం యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా నమ్మదగిన దేవుడవు, ప్రాణమును అర్పించిన కాపరి నీవు. నిదురపోక నన్ను నీ కాపాడదవు. ప్రాణమును అర్పించిన నిదురపోక నన్ను నీవు వెంబడించదం విశ్వాసముతో, యేసు నీతో. పరమములో విశ్వాసముతో వెంట వచ్చేదం యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా దేవుడవు, నాకు తండ్రివి. మగ్గమును ఏర్పరచిన వాడవు నీవు, సరి అయిన మగ్గములో ఏర్పరచిన వాడవు నీవు. సరి అయిన మగ్గములో వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చేదం యేసు నీతో. వెంబడించదం వెంట వచ్చేదం యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు. అమ్మ కన్న మిన్నగా నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. హృదయమును ఎరిగి ఉన్న జ్ఞానివి నీవు, సమయోచిత జ్ఞానమును. హృదయమును వెరిగి ఉన్న సమయోచిత జ్ఞానమును, వెంబడించదా విశ్వాసముతో, వెంట వచ్చేదం యేసు నీతో. వెంబడించదం విశ్వాసముతో, వెంట వచ్చేదం యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. నమ్మదగిన దేవుడవు, నాకు తండ్రివి. అవును ప్రియులారా, ఆ జ్ఞానులైన వారు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఈరోజు నీకు తెలిసింది, వారికి తెలిసినప్పుడు ఆ నక్షత్రము నడుచుకుంటూ ఆ ఇంటి మీద ఆగితే వారు వెళ్ళి ఆ ఇంటిలోనికి వెళ్ళి తొట్టులో పరుండబెట్టబడ్డ శిశువుకి బంగారము, బోళము, సాంబ్రాణి సమర్పించి వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని ఆరాధించారు, సాగిలపడి నమస్కరించారు. ఈరోజు ఆయన వార్త విన్న నీవు ఆయన ఆరాధించడానికి ఏ విధంగా సిద్ధపడి వచ్చావో, ఏ విధంగా ఆయన నువ్వు చేర్చుకుంటావో, ఈరోజు నీ జీవితంలో మహాపర్వదినము. ఈ పర్వదినము ప్రజలందరికీ కలిగే సువార్తమానము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానము. మీకు సమాధానం కావాలంటే ఆయన్ని మీరు హృదయంలో చేర్చుకుని ఆయన్ని వెంబడిస్తే మీకు సమాధానము కలుగుతుంది. ఆయన సమాధానానికి కర్త, ఆయన సమాధానానికి కర్త.
ఆయన్ని ఆరాధిద్దాం. యేసు మీకే స్తోత్రం, యేసు మీకు వందనాలు చెల్లిద్దాం. మరొకసారి రెండు చేతులు పైకి ఇద్దాం, రెండు చేతులు పైకి ఇద్దాం. హృదయపూర్వకంగా ఆయనకి మనం సరెండర్ అవుదాం, ఆయనకి మనం సరెండర్ అవుదాం. ఇది సకల జనుల శాంతి నిమిత్తం, సకల జనుల రక్షణ నిమిత్తం ఆయన ఆ నింగిని విడిచి నేలకొచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చి బీదలైన వారికి సువార్తమానము, బీదలైన మీరు ధన్యులని చెప్పాడు. ఆకలి కొంటున్న మీరు ధన్యులని చెప్పాడు. మీ ఆకలి తీర్చబడదని చెప్పాడు. ప్రభువు మీకు స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. పాస్టర్ మా ప్రార్థన చేస్తుంది, దేవుడు మనతో మాట్లాడినట్లుగా. ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువు మీకు వందనాలు. హల్లెలూయా తండ్రి, మీకు స్తోత్రాలు. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ దినాన కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభములు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓకే, చాలా మంచిది. మరి ఇది నాన్న మనము వర్తమానంలోనికి వెళ్దాం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప పర్వదినాన్ని మనం పరవశించి ఆనందించుటకు దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినము మానవులకి ఎంతో సంతోషకరమైనటువంటి దినం. మరి ఇక్కడ రాయబడ్డటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్ని మనం చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళును. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిసూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఈ వాక్యము దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. అర్థవంతంగా మనకి అర్థమైనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఈరోజు మరొకసారి మీకు క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఈ యొక్క మాటల్ని మనము విందాం. ఇక్కడ ఆ దినములలో, ఏ దినాల్లోనూ, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినాల్లో. యేసుక్రీస్తు వారు ఏ దినాల్లో పుట్టాడు? ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నారు. అయితే ఆయన పుట్టినప్పుడు ఆయన మరి మరియమ్మ గర్భంలో పిండముగా ఉన్నప్పుడు వారికి అక్కడ జనాభా లెక్కలు రాశారంట. ఎక్కడంట? జనాభా లెక్కలు రాశారు. జనాభా లెక్కలు రాయించుకుంటాకి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సొంత ఊర్లకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, అక్కడ
ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర ఐగుప్తు వలన ఆజ్ఞ అయింది. అంటే అధికారి వలన, మరి ఆ యొక్క మరి రాజు వలన ఆజ్ఞ అయింది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంట? జనాభా సర్వే చేయమని చెప్పాడు. అలాగే ఇంతకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనాభా లెక్కలు చేయమని సర్వే చేశారు. అలాగా ఆ రోజుల్లో కూడా కైసరు ఐగుప్తు రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ అయింది. ఈ ప్రజాసంఖ్య రాయడానికి మరి ప్రకటన చేయబడ్డప్పుడు ఇది కురానియా సిరియా దేశంలోకి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అంట. అర్థమైనా? మొట్టమొదటిగా జనాభాని లెక్కించినటువంటిది మొదటిసారి యేసు ప్రభు పుట్టుక దినాల్లో లెక్కించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇది ఎక్కడ ప్రారంభమైందంటే యేసు ప్రభు పుట్టుక దినాల్లో ఏంటంటే ఈ ప్రజా సంఖ్య, మరి మొట్టమొదటి ప్రజా సంఖ్య లెక్కించడం ప్రారంభమైంది. అర్థమైందా? ఏదైనా సరే యేసు క్రీస్తు వారి యొక్క మరి పుట్టుక ప్రజా సంఖ్య లెక్కించుటకు గొప్ప ఆధారమై ఉన్నది. అక్కడ మరి లెక్కించేటప్పుడు ఏమైందంటే అక్కడ చూద్దాం, చూడండి. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తమకు భార్యా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేత్ నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి యేసేపు మరియను తీసుకుని బయలుదేరాడు. ఎక్కడంట? యేసేపు మరియను తీసుకుని బయలుదేరాడు. అక్కడ దావీదు ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు మరియకి ఏమైందంటే ప్రసవ దినములు నిండాయి. అంటే డెలివరీ కాలము నిండింది. వారు ఎన్ని రోజులు పట్టిందో నడిచి వెళ్తానికి. ఇప్పుడులాగా కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ అప్పుడు ప్రయాణ సౌకర్యం ఏది లేదు. అలాంటి రోజుల్లో వారు నడుచుకుంటూ బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. అక్కడ అందరూ పొరుగురులో ఉన్నారు కాబట్టి మనందరము కూడా ఈ కైసర్ నగరోళ్ళు కాదు, పొరుగురోళ్ళు. అలాగే వారు కూడా ఎక్కడికి వెళ్ళారంట? వారు సొంతూరుకి వెళ్ళారు కదా. సొంతూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఇల్లు లేనందున మరి ఉన్నటువంటి వారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు సొంతలో ఉన్నారు. ఇంకా ఖాళీ ఉన్న ఇళ్ళలో, ఖాళీలో ఉన్న ఇల్లులో అందరూ నిండిపోయారు. అక్కడ అప్పుడు ఆ రోజుల్లో ఏముండేదంటే సత్రాలు ఉండేవి. మరి నడిచెళ్ళేటప్పుడు ఎక్కడైనా చీకటడిపోతే ఆ ఊర్లో సత్రం ఉంటే ఆ సత్రంలో పడుకుని మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభించి వెళ్ళవలసినటువంటి ఊరికి ప్రయాణం కొనసాగించేవారు. అయితే ఆ బెత్లెహేములో కూడా దావీదు ఊర్లో కూడా సత్రం ఉంది. ఆ సత్రంలో కూడా జనాలు నిండిపోయారు, ఖాళీ లేదు. ఇంకా ఖాళీ లేకపోగా ఈ యేసేపు మరియమ్మ ఏం చేశారంటే ఆ సత్రము అధిపతి ఇంటికి వెళ్ళి, అయ్యా మాకు కొంచెం చోటు ఇవ్వండి, కొంచెం చోటు ఇవ్వండి అని ఆ నొప్పులు వస్తూ ఉన్నట్టున్నాయి మరియకి. ఆ తలుపు తడుతూ ఆ డోర్ కొడుతూ ఉన్నప్పుడు ఇప్పటికే ఇసుకుపోయి ఉన్నాడు ఆయన. ఎంతమందికన్నా తీస్తారు డోరు? ఎంతమందికి అది ఎన్నిసార్లు ఏం తీస్తారు? అప్పటికి ఎన్నిసార్లు తీసుంటాడో, ఎంతమందిని లోపలికి తీసుకొచ్చి ఉంటాడో, ఎంతమందికి చోటు ఇచ్చి ఉంటాడో. ఏమండి, ఒక్కసారి మెలకు అవుతావు, 2 సార్లు మెలికి అవుతావు, 3 సార్లు మెలుకుతావు. ఆ సత్రం నిండిపోయినంతసేపు ఆ డోర్ తీస్తానే ఉన్నాడు, లోపల పంపిస్తున్నాడు. సత్రం ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్ కదా. మేము ఒక దిక్కుకి వెళ్ళాం. అక్కడ ఏంటంటే అక్కడ మరి యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి కొన్ని స్కిట్లు వేస్తున్నప్పుడు అదేనా స్కిట్లేనా వేస్తున్నప్పుడు అక్కడ చక్కగా ఒక మరి హాల్ లాగా కట్టి దాని మీద చక్కగా కప్పేసి, అయితే ఒక్కొక్క షో ఏంటంటే 45 నిమిషాలు, ఒక్కొక్క షో 45 నిమిషాలు పెట్టి వారు 100 రూపాయల టికెట్ పెట్టారు. అది ఆ గుడారం హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత హౌస్ఫుల్ బోర్డు పెట్టేవారు. ఆ 45 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొకరిని పంపించేవారు. అలాగా ఆ సత్రం కూడా హౌస్ఫుల్ బోర్డు ఉంది. అక్కడ ఏముంది? హౌస్ఫుల్ బోర్డు ఉంది. ఆ సత్రంలోకి వెళ్తాకి చోటు లేదు. ఆ సత్రము యజమానుడు ఏమన్నాడంటే,
పాపం ఎన్నోసార్లు కొట్టగా వీళ్ళు ఎవరో అని ఆ ప్రభువు ఆయన్ని కరుణిస్తే వచ్చి ఆ డోర్ తీశాడు. తీస్తే అప్పటికే ఏనా అలిసిపోయి ఉన్నటువంటి నిండు గర్భిణీ మరియా, ఆ నిండు గర్భిణీ అటువంటి మరియా అలిసిపోయి ఉంటే అది చూసి ఆ సత్రం యజమానుడు, అయ్యో మీకు అభ్యంతరం లేకపోతే, మీకు ఇష్టమైతే సత్రంలో చోట్లేదు, కానీ మీరు ఈ సన్లో ఈ చీకట్లో మీకు ఇష్టమైతే పశువుల తొట్లో పశువులు పాకున్నది, దాంట్లో మీరు రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మరీ పశువులు పాక పశువుల పాకలో ఏముంటాయి? ఆ బర్రెలు లేకపోతే గేదెలు, ఎద్దులు, ఆవులు ఏం చేస్తాయి? పాసకేస్తాయి, పెండేస్తాయి, వాసన వస్తూ ఉంటుంది. అలాంటి స్థలములో మీకు ఇష్టమైతే అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకు ఇష్టమైతే. నేను ఎవరిని యేసు ప్రభువుని నమ్ముకున్నాను బలవంతం చేయను. మీకు ఇష్టమైతే రండి, మీకు ఇష్టమైతే రండి అని చెప్తాను, అంతే. ఆయన కూడా అదే అన్నాడు, మీకు ఆ పశువుల పాక ఇష్టమైతే అందులో ఉండమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పటి రోజుల్లో ఇది? 2024 సంవత్సరాల క్రితమదే. ఆయన యేసు ప్రభు మరియమ్మ కడుపును పుడతాడని ఆ సత్రం యజమానుడికి తెలియదు. ఆయన యేసేపని, ఆయన మరియమ్మని, పరిశుద్ధాత్మరా ఆమె గర్భం ధరించిందని ఆయనకి ఏం తెలియదు. అలా మామూలు మనుషులే అనుకుంటున్నాడో, నిండు గర్భిణి అనుకుంటున్నాడో, లోకరక్షకుని గర్భం ధరించినటువంటి తల్లి అనేది తెలియదు. ఏమీ తెలియకోకుండానే మనం అనుకుంటాం, ఎంత కసవాడండి, నిండి గర్భిణిని పశువుల పాకలో ఉండమంటాడా అని అనుకుంటాం. కసవాడు అంటారా? కనికరించాడు అంటారా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పశువుల పాకలో పరుండు బన్నాడు, మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? చెడ్డోడా మంచోడా? మరీ పశువుల పాకలోనా? ఆయన పడుకున్న మనసమే వచ్చు కదా. ఆయనకు తెలీదు. నిజంగా ఆయనకి తెలుసుంటే అలాగే చేసేవాడేమో ఆ సత్రం యజమానుడు. ఇప్పటికీ యేసు ప్రభు వారు పుట్టి 2024 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి నాలాంటి వాళ్ళు ఎంతమందో ప్రకటిస్తూ ఉన్నారు, ఆయన లోకరక్షకుడని, నీ పాపం కోసం ఆయన ప్రాణం పెట్టాడని ప్రకటిస్తూ ఉన్నా ఇంతవరకు నీ హృదయంలో చేర్చుకోవట్లేదు, ఆయన ఆదానికి రావట్లేదు. ఆ సత్రం యజమానుడు గొప్పోడా? నువ్వు నేను గొప్పోడుమా? ఈరోజు ఇంతవరకు అంగీకరించేటువంటి సర్వలోక ప్రజలారా, ఎంతమందిని యేసు ప్రభు గురించి మీరు ఇంకా తెలుసుకోకుండా, ఆయన అంగీకరించుకోకుండా, ఇంకా ఆయన అవమానపరుస్తూ, ఆయన ఇంకా పశువుల తొట్లోనే పెడుతూ, మీరు ఆయన్ని ఆరాధించుకోకుండా, ఆయన్ని అంగీకరించుకోకుండా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన గొప్పోడా, మీరు గొప్పోళ్ళా? తెలియనటువంటి రీతిగానే సహృదయంతో సాటి మానవుడిగా వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. ఈరోజు ఇంత వింటున్నటువంటి మీరు, ఇంత ఎరిగినటువంటి మీరు ఆయనకి మీ హృదయంలో ఇంత చోటిస్తే మీ బ్రతుకులు తేజోవంతమవుతాయి. మీ ఆత్మనిత్య జీవానికి వెళ్ళడానికి రిజిస్టర్ చేయబడుతుంది. ఈరోజు ఆయన అంగీకరిస్తారా? ఇంకా అవమానిస్తారా? ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని పప్పలు వండుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా, ఎన్ని క్రిస్మస్ భోజనాలు చేసినా ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోకపోతే ఆయన్ని నువ్వు అవమానిస్తున్నావో, ఆరాధిస్తున్నావో ఈరోజు మీరే నిర్ణయించుకోమని ఈ సందేహాన్ని లేకపోతే ఈ ప్రసంగాన్ని మీకు తెలియజేస్తూ, లేదమ్మా మేము అంగీకరిస్తామంటే కనుక మోకరించండి. మనము ఆయన నాకు కావాలి, ఆయన ఈ రోజు నుంచి నేను హత్తుకుంటాను, ఆయన గురించి ఇంతగా నాకు తెలియదు, ఈరోజే తెలిసింది. 2024 సంవత్సరాల నుంచి ఆయన ప్రకటించబడుతున్నా, ఆయన పుట్టినప్పుడు చరిత్ర 2 భాగాలుగా తీరింది. ఎందుకో తెలుసా?
క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎందుకంటే వారి పేర్లు ప్రజా సంఖ్యలో రాయబడ్డాయి. అక్కడ సంఖ్య అనగా అంకె. అంకె వేసినప్పుడు డేట్ వేస్తారు కదా, డేట్ వేస్తారు. ఆ డేట్ ఏ డేట్ని పుట్టాడో అక్కడ ఏంటంట సిరియా దేశస్తులు, అక్కడ ఏంటంట కురేనియా దేశస్తులు అధిపతి అయినటువంటి ఆయన డేటు ఆ భాషలో అక్కడ ఆ అంకెల్లో వేయబడింది. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, యేసుక్రీస్తు వారు పుట్టిన రోజుని వాళ్ళ కొడుకు బర్త్డే చేశాడు. అయితే ఈ రోజే యేసుక్రీస్తు వారు పుట్టాడని చరిత్ర స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆయన పుట్టుక దినాన్ని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధిస్తాం మనకు ఆశీర్వాదకరం. దయతో ఆయన పుట్టుక నిజము, ఆయన పుట్టినరోజు నిజము. ఇది డిసెంబర్ 25వ తారీఖు అని చాలా మందికి తెలియదు. అయితే ఆ రోజు సంఖ్య, ప్రజా సంఖ్య రాసినప్పుడు, వాళ్ళ పేరు రాసినప్పుడు డేట్ వేస్తారు, అంకేస్తారు. ఆ రోజు తారీఖు వేశారు. ఆ తారీఖే ఈ తారీఖు. ఈ రోజు నువ్వు వచ్చావంటే నీ జీవితంలో వెలుగులు విరజిమ్తాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలయ్యా, మహాదేవుడా మీకు స్తోత్రాలు. ఈ పర్వదినాన్న మేము